హాయ్ ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ డీసెట్ 2019 సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఒక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసిన తర్వాత కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసాక కూడా. మరి ఇప్పుడైతే మనం వీడియో యొక్క పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోలో అయితే మరి ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డీసెట్ అంటే ఎవరి కోసం ఈ డీసెట్ పెడతారంటే, ఎవరైతే టీచర్ కావాలని ఎయిమ్ ఉంటుందో వాళ్ళ కోసం. మరి ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ కాకూడదు, ఇక మీరు హై కోర్స్ చేసినా కూడా మరి డీసెట్ చేయొచ్చు, ఈ యొక్క డిఎల్ఈడి చేయొచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఇంటర్ అయిపోయిన వాళ్ళైనా చేయొచ్చు. మనకు ఎవరైనా చేసి ఫ్రెండ్స్ ఏమంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇంటర్ అయితే ఉండాలి. మరి ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి అయితే చూద్దాము. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే మనకు 15, 16 తేదీలో నిర్వహిస్తున్నారు. మే 15, 16 మొత్తం మనకు 7,000 సీట్లు అయితే ఉన్నాయి మొత్తం అప్రాక్సిమేట్లీగా. ఈ సీట్స్ అనేవి ఇంకా పెరగచ్చు ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ టైంకి ఏమైనా కొత్త కాలేజ్ వచ్చాయనుకోండి. మరి మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అలాగే తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియం ఎవరైతే చదివింటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, మిగిలిన వారు తెలుగు మీడియంకి ఎలిజిబుల్ అవుతారు. మనకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసి గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మనకు కొత్తగా రావడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం తీసుకునే వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు తెలుగు మీడియం అయినా చేయొచ్చు, ఇంగ్లీష్ మీడియం అయినా చేయొచ్చు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే చేయాలనేది రూల్ అయితే లేదు. బట్ కాకపోతే ఇంగ్లీష్ మీడియం తీసుకునే వాళ్ళు గుర్తుంచుకోండి, బుక్స్ అయితే లేవు మనకు, అకాడమిక్ బుక్స్ అయితే. మనకు తెలుగు మీడియంకి అయితే బుక్స్ ఏదో అవైలబుల్లో ఉన్నాయి, అవి కూడా పీడిఎఫ్ రూపంలో అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ మీడియం అయితే బుక్స్ ఇంకా మనకు స్టార్ట్ చేశారా లేదా అనేటువంటిది కూడా తెలియదు. రైటింగ్ మనకు కొత్తగా ప్రింట్ చేయడానికి ఇంతవరకు రైటింగ్ అన్న స్టార్ట్ చేశారో లేదో కూడా తెలియదు. మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వారు బుక్స్ లేక చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి కాస్త ఆలోచించుకొని మీరు తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోవాలనుకుంటే. మరి పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డీసెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 15, 16 తేదీలో కండక్ట్ చేస్తారు. మరి ఫీజు వచ్చేసి మీరు 500 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు వచ్చేసి మీకు 3/4/2019 నుండి 21/4/2019 వరకు ఫీజు అయితే పే చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ 4/4/2019 నుండి 22/4/2019. అంటే ఈ మంత్ మీకు 21 కల్లా ఫీజు కట్టేసేయాలి. 22 అంటే ఒకరోజు ఎక్స్ట్రాగా మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫీజు కట్టిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మరి ఫీజు వచ్చేసి 500 రూపీస్, అందరికీ 500 రూపీస్ ఉంటుంది. ఎవరికి ఎగ్జామ్షన్ అయితే ఉన్నది ఇక్కడ ఫీజులో వచ్చేసి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు 3వ తేదీ ఉంటుందని అయితే ఇచ్చేశారు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ 13 జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది మీకు. అలాగే మీకు ఇంకా ఏమైనా మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ ఎక్కువ అయినట్టయితే మీకు బెంగళూరు, అలాగే హైదరాబాద్, అలాగే చెన్నై ఇటువంటి చోట్ల కూడా మీకు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీరు దగ్గరనే మీరు త్వరగా అప్లై చేసుకుంటే మంచిది. మీకు దగ్గరలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడుతుంది. మ్యాక్సిమం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఆఫ్లైన్ కాదు కాబట్టి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్. ద స్లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద అప్డేట్ డిస్ట్రిక్ట్ నియర్ డిస్ట్రిక్ట్స్ విల్ బి అప్డేట్. అంటే మీ ఒకవేళ మీ జిల్లాలో ఈ యొక్క సీట్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని కాలేజెస్ ఫిల్ అయిపోయి అనుకోండి, సెంటర్ వేరే డిస్ట్రిక్ట్లో పడే అవకాశం ఉందని ఇచ్చారు. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇండియన్ అయి ఉండాలి. మరి లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ అని సంబంధించి అదేదో ఇచ్చారు అక్కడ. మరి అలాగే క్యాండిడేట్ షుడ్ అప్టైన్ ర్యాంక్ ఇన్ డీసెట్ 2019 అండ్ షుడ్ సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీరు ర్యాంక్ అయితే సాధించాల్సి ఉంటుంది. అంటే మీరు అడ్మిషన్ పొందాలంటే మీకు డైరెక్ట్ కాలేజీలకి మీరు ర్యాంక్ సాధించాలి. లేదంటే మీరు డైరెక్ట్గా చేరాలనుకోండి, మీరు డీసెట్ రాయకుండా మీరు మీకు మేనేజ్మెంట్ కోటాలు కూడా ఉంటాయి, మీరు అప్పుడు డైరెక్ట్ కాలేజీని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు డీసెట్ రాసినట్టయితే మీకు స్కాలర్షిప్ వస్తుంది, మీకు అలాగే ఫీజు రింబర్స్మెంట్ అన్నీ కూడా వస్తాయి. మీరు మేనేజ్మెంట్ కోటాలు చేరినట్టయితే మీకు ఏవి కూడా రావు, మీరు అమౌంట్ అనేది చాలా భరించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసి ఇందులో ర్యాంక్ తెచ్చుకొని వెళ్ళడం మంచిది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ అప్లై చేసుకున్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నో అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు కాబట్టి 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+20 ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలనేది ఇచ్చారు. లేదంటే అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా మీరు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 50% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అపియరెన్స్ 2000. ఈ యొక్క డీసెట్ 2019కి
అప్లై చేసే వాళ్ళు మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, ఖచ్చితంగా మీరు 50% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి మీ యొక్క ఇంటర్మీడియట్లో అయితే అని ఇచ్చారు. ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ హౌఎవర్ బి 45% ఫర్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ సీట్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వారికి అయితే 5% రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఓబీసీ మరియు అలాగే ఓసీ వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 50% మార్క్స్ ఉన్నారంటే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ పాస్ ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. మరి వొకేషనల్ కోర్సులో ఈ యొక్క వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేసింటారో ఇంటర్మీడియట్లో అంటే రెగ్యులర్ కాకుండా వొకేషనల్ కోర్స్ చేసింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కమ్యూనిటీస్ షెల్ సెక్యూర్ 50% మార్క్స్ ఇన్ డిసెట్ 2019. మరి సేమ్ మీరు ఇక్కడ ఇంటర్మీడియట్లోని 50% మార్క్స్ ఉండాలి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45% మార్క్స్ ఉండాలి. ఇంకా రిజల్ట్ రాలేదు ఇంటర్మీడియట్, ఏప్రిల్ 12వ తేదీ అలాగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఇచ్చారు. కాబట్టి మీరు ఫీజు పే చేసేసండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు 50% వస్తుందో రాదు డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తున్న వాళ్ళైతే అప్లై చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫెయిల్ అవుతాం లేదంటే ఏదైనా తక్కువ పర్సెంట్ వస్తుంది అనుకోండి, వాళ్ళైతే రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి, ఫీజు అయితే పే చేసేసేయండి. మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి చూసుకున్నట్టయితే 50 మార్క్స్ రావాలి, అంటే 100 మార్కులు ఉంటుంది కాబట్టి ఓసీబీసీ వాళ్ళకి 50 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీ అలా యొక్క ఫిజికల్ ఛాలెంజ్ వారు అయితే 45% అంటే 45 మార్క్స్ రావాలి. మరి ఈ యొక్క మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎప్పుడు కూడా 50% పెడుతున్నారు, చివరికి వచ్చేసి మళ్ళీ తగ్గించడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం లేదనేసి. మరి ఈసారి కూడా అలాగే జరుగుతుందో చెప్పలేము, బట్ కాకపోతే మేము 50 మార్క్స్ అయితే అక్కడ ఇచ్చారు. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు 6 months వరకు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఆ తర్వాత అవైలబుల్ అయితే ఉండవు. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా కంప్లైంట్ రేజ్ చేయాలన్నా కూడా మీకు కేవలం మీకు అక్కడ వచ్చేసి 6 months మాత్రమే వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంటున్నట్టు అయితే అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైనవి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. మరి డేట్స్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన డేట్స్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్, అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి 3వ తేదీ వచ్చింది. మరి పేమెంట్ వచ్చేసి 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు పే చేయొచ్చు. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మరి ఫీజు పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4/4/2019 నుండి 22/4/2019 వరకు మీరైతే అప్లై చేయొచ్చు. మరి ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ 21, అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే 22వ తేదీ. మరి హాల్ టికెట్స్ వచ్చేసి మీకు 6 నుండి 9వ తేదీ వరకు వాళ్ళు జనరేట్ చేస్తారు. ఇది గవర్నమెంట్ వాళ్ళ పని, వాళ్ళు చేసుకుంటారు. మీకు వచ్చేసి ఆన్లైన్లో నెట్లో ఎప్పుడు పెడతారంటే ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే మీకు 10వ తేదీ ఇష్యూ చేస్తారు. మీరు ఆ రోజు నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి డీసెట్ ఎగ్జామ్ 15, 16 తేదీలో ఉంటుంది, మే 15, 16. డేట్స్ అయితే కన్ఫామే, మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఏముండవు. మీకు ఎగ్జామ్ అయితే పక్కా జరిగిపోతుంది, డౌట్ అయితే లేదు. మరి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ వచ్చేసి 18వ తేదీ మీకు రిజల్ట్ ఇచ్చేస్తారు, అంటే 2 daysలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. మీకు మ్యాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే సబ్మిట్ కొట్టగానే మీ మార్క్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతాయి. మరి ర్యాంకింగ్ ఒకటి మీకు 18వ తేదీ వచ్చేస్తుంది, మార్క్స్ అయితే మీకు వెంటనే వచ్చే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకు జనరల్ డీసెట్ ఎగ్జామ్స్లో మనకు వెంటనే మార్క్స్ అయితే చూపించేస్తున్నారు. మరి హ్యాండ్ ఓవర్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ గ్రాంటెడ్ అఫిలియేషన్ ఫర్ ద పర్టికులర్ ఇయర్ బై ఎస్సీఆర్టీ, అంటే మనకు ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అనేటువంటిది మనకి 20వ తేదీ పెడతారు, అంటే ఏ కాలేజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ ఇయర్కి వచ్చేసి. మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 25 నుండి 10వ తేదీ వరకు అయితే జరిగే అవకాశం ఉంది అనేది ఇచ్చారు. మరి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మ్యాక్సిమం ఈ డేట్స్లో జరగబోయే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు డీసెట్ పెట్టా కూడా ఇక్కడ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని. కానీ ఇంతవరకు ఒకసారి కూడా ఆ డేట్స్లో అయితే జరిగింది అయితే లేదు. ఎగ్జామ్ అయితే పక్కాగా జరుగుతుంది కాబట్టి, కాకపోతే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి కాకపోతే ఒకవేళ ఈ సంవత్సరం ఏమైనా కరెక్ట్ జరుగుతుందో చెప్పలేము. ఇంతవరకు నేను డీసెట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఇక్కడ. మరి సెకండ్ ఫేజ్ వచ్చేసి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉంటుంది, అంటే జూన్ 20 నుండి 25 తేదీల్లో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. స్పెషల్ కౌన్సిలింగ్ అంటే ఈ 2 కౌన్సిలింగ్లో కూడా సెలెక్ట్ కాని వాళ్ళకు 28 నుండి 29 తేదీల్లో మీకు స్పెషల్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. మరి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డే వచ్చేసి 1/7/2019, అంటే మీ క్లాసెస్ వచ్చేసి 1/7/2019 నాడు స్టార్ట్ అవుతున్నట్టు అయితే అక్కడ ఇచ్చారు. మరి ఇవి వచ్చేసి మీకు ముఖ్యమైన డేట్స్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకు సిలబస్ ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. మరి పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్. పార్ట్ ఏ వచ్చేసి మీకు అందరికీ కామన్ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి కేవలం స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటుంది, అంటే మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్టు. మరి ఇక్కడ 5 మార్క్స్ వచ్చేసి మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 5 మార్క్స్, ఇంగ్లీష్ 5 మార్క్స్, తెలుగు 5 మార్క్స్ ఉంటుంది.
మరి ఆప్టెడ్ లాంగ్వేజ్ వచ్చేసి మరి కూడా మీరు ఏదైనా తెలుగు, తమిళ్, ఉర్దూ లేదా ఇంగ్లీష్ అనేటువంటిది ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో వాటికి ఒక 10 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 10 మార్క్స్. మొత్తం మీకు ఇక్కడ వచ్చేసి 10, 20, 30, 40, 50, 60 మార్కులు అయితే మీకు పార్టీ అయితే 60 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. మరి ఇది వచ్చేసి మీరు ఏం చదవాలంటే ఇక పార్టీకి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా ప్రజెంట్, ఆ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటివి 6th నుండి 10th క్లాస్ వరకు అన్ని చదివినట్టయితే మీకు సిలబస్ కవర్ అయిపోతుంది. మరి ఈ యొక్క టీచింగ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి మీకు జనరల్గా రాసేసేయండి. మరి 5 మార్క్స్ కాబట్టి ఎక్కువ కష్టపడకండి, ఎందుకంటే మీకు కాస్త ఐడియా ఉంటుంది, టీచింగ్ నాలెడ్జ్ మీద కాస్త ఐడియా ఉంటే ఏదో ఒకటి పెట్టేసేయండి. మరి దానికోసం బుక్స్ ఏవి చదవాలన్నటువంటిది అయితే మీరైతే ఆలోచన చేయకండి. మరి జీకే కూడా జస్ట్ 5 మార్క్స్ కాబట్టి జస్ట్ ఏవో బేసిక్ జీకే చూసుకోండి. మ్యాక్సిమం మీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. 10 మార్క్స్ మీకు వెళ్ళినా కూడా మీకు ర్యాంక్ 50 మార్క్స్ వచ్చిందనుకోండి, మంచి ర్యాంకే వస్తుంది. కాబట్టి మీరైతే ఎక్కువ దిగులు చెందకండి. ఇక టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి మిగిలిన సబ్జెక్ట్స్ అనేది స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి బాగా. మరి పార్ట్ బి చూసుకున్నట్టయితే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, సోషల్ వాళ్ళు ఎవరైనా సరే, మరి మ్యాథ్స్ అంటే ఎవరైతే ఎంపీసీ చేసింటారో ఇంటర్మీడియట్లో వాళ్ళైతే మ్యాథ్స్ తీసుకోవచ్చు, అంటే ఎంపీసీ వాళ్ళు తీసుకోవచ్చు, ఎంఈసీ వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఫిజిక్స్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళు తీసుకోవచ్చు. మరి బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఈ యొక్క బైపీసీ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవచ్చు బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు ఆప్షనల్గా. మరి సోషల్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్లో ఏది చదివింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే సిఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎంపీసీ వరకు ఆప్షన్ వచ్చేసి మ్యాథ్స్ అని పెట్టుకోవచ్చు, ఫిజిక్స్ అని పెట్టుకోవచ్చు. బయాలజీ, బాటనీ వాళ్ళకంటే బైపీసీ వాళ్ళకి మాత్రం బయాలజీనే ఇక ఆప్షన్ అయితే ఉంది, లేదంటే ఫిజిక్స్ అని పెట్టుకోవచ్చు. మరి సోషల్ వాళ్ళకి అయితే మన సోషల్ వచ్చేసి ఈ యొక్క ఎంఈసీ వాళ్ళకు ఉంది, సిఈసీ వాళ్ళకు ఉంటుంది ఆప్షన్ వచ్చేసి. మరి మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే మొత్తం 40 మార్కులు ఉంటుంది. ఈ యొక్క 40 మార్కుల్లో అంటే మీకు 60 మార్కులు అక్కడ 60 ఉంటాయి, 40 వచ్చేసి మ్యాథ్స్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వైజ్ కేవలం సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది, ఫిజిక్స్ వరకు ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది, అన్నీ ఏమీ ఉండవు. మరి మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వచ్చేసి 20 మార్కులు నిర్వహిస్తారు, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 20 మార్కులు ఉంటుంది, మొత్తం 40 మార్కులు అవి. మీకు అక్కడ 60, ఇది 40, 100 మార్కులు అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది మ్యాథ్స్ వాళ్ళకు. మరి ఫిజిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ 60 మార్కులు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 20 మార్కులు, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి 20 మార్కులు ఇస్తారు, మొత్తం 40 మార్కులు 100 మార్కులతో కంప్లీట్ అయిపోతుంది. మరి బయాలజీ వాళ్ళకి వచ్చేసి బాటనీ, ఫస్ట్ ఇయర్ బాటనీ అండ్ సెకండ్ ఇయర్ బాటనీ 20 మార్కులు, ఫస్ట్ ఇయర్ జువాలజీ అండ్ సెకండ్ ఇయర్ జువాలజీ కలుపుకొని 20 మార్క్స్. మరి సోషల్ వాళ్ళకి వచ్చేసి హిస్టరీ వచ్చేసి మీకు ఎవరైతే సోషల్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి 20 బిట్లు ఏమేమి ఇస్తారంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన హిస్టరీ 13 బిట్లు ఇస్తారు, ఎకనామిక్స్ 13 బిట్స్ ఇస్తారు, సివిక్స్ 13 బిట్స్ ఇస్తారు, హిస్టరీ లేదా ఎకనామిక్స్ లేదా సివిక్స్ సంబంధించి 1 బిట్ ఇస్తారు. ఆ మూడింటి కలుపుకొని మళ్ళీ ఒకటి ఏదో ఒక దాంతో 1 బిట్ ఎక్స్ట్రా వస్తుంది. మరి ఈ విధంగా అయితే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే వివరించారు. 60 మార్క్స్ అందరికి కామన్ ఉంటుంది, 40 మార్క్స్ ఎవరైతే స్పెషలైజేషన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సపరేట్ ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇది. హాల్ టికెట్స్ వచ్చేసి మీకు 10వ తేదీ నుండి వచ్చేస్తాయి. మీరు ఫీజు వచ్చేసి 500. మీరు అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తేదీ, ఫీజు కట్టడానికి 21 లాస్ట్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు కట్టేసేసండి. మరి ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన సంబంధించిన అప్డేట్ అయితే మనకు. ఈ యొక్క మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది యొక్క డీజెట్ సంబంధించి ఈ యొక్క టెలిఫోన్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 9121148061, 9121148062. ఈ నెంబర్కి అయితే డైరెక్ట్ కాల్ చేయొచ్చు, మీకు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసి మీకు ఏమైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడైతే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేసేయండి, మీకు డైరెక్ట్గా డీసెట్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆ నెంబర్ వచ్చేసి. మరి ఇది ఫ్రెండ్స్ డీసెట్ 2009 సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను. మనమైతే ఇక్కడ సిలబస్ చెప్పేసాము, అలా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పేసాము, ఏజ్ విషయం చెప్పేసాము, ఇంపార్టెంట్ డేట్ చెప్పేసాము, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసాము. మీకు మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసాము ఇక్కడ. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఇక డీసెట్ 2019 పూర్తి సమాచారం అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది. మరి వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే తెలియదు కాబట్టి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేసి కాస్త ఐడియా కోసం ఒకసారి వీడియో చూసినట్టయితే వాళ్ళకు అర్థమైపోతుంది డీసెట్ అంటే ఏంటి. మరి ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకునే వాళ్ళు కాస్త జాగ్రత్త వహించండి, బుక్స్ లేవు ముందుగానే చెప్తున్నాను. మరి ఇప్పుడు చదువుతున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు వచ్చా కూడా మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు చూస్ చేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి చూస్ చేసుకోండి. మరి సెంట్రల్ బుక్స్లో మీకు సెంట్రల్ డిఎడ్ బుక్స్ అయితే ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు చదువుకోవాల్సినది ఓన్గా. మరి తెలుగు మీడియం వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, మీకు పీడిఎఫ్ రూపంలో బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
మరి ఇది ఫ్రెండ్స్ ఈ డీసెట్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.